హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ శిరీషాని. ఈరోజు రెసిపీ వచ్చేసి డ్రై నట్స్ తోటి రాగి లడ్డు ప్రిపరేషన్ ఎలానో చూద్దాము. నేను ఆల్రెడీ ప్యాన్ పెట్టేసాను. స్టవ్ ఆన్ చేసి హీట్ అవనిద్దాము. ప్యాన్ హీట్ అయిపోయిందండి. మనం తీసుకున్న నెయ్యి మొత్తం వేసేసి రాగి పిండి వేసి కూడా వేసేసి ఫ్రై చేస్తాము. ఇలా సిమ్లో పెట్టేసేసి వేయించుకుందాము. వేయించుకున్నాము. కొంచెం లైట్గా ద్వారగా వేయించుకున్నాము. దీన్ని ఇట్లా ఆరబెట్టుకుందాం. వేగిపోయినాయండి. అంజీరా కిస్మిస్ యాడ్ చేస్తున్నాము, మరియు గసగసాలు, బెల్లం లైట్గా వేయించుదాం. అవి వెంటనే వేగిపోతాయి. ఇప్పుడు తీసేద్దాము. వేయించి తీసుకున్నవి నేను వచ్చేసి మామూలుగా స్వీట్ కొంచెం లైట్గానే తీసుకున్నాను, ఎందుకంటే షుగర్ ఉంది కాబట్టి. ఇంట్లో మరి పెద్దోళ్ళు కూడా ఉన్నారు కాబట్టి బెల్లం తీసుకున్నాను. ఒక చిన్న వాటర్ యాడ్ చేసి ఆ బెల్లాన్ని కరగబెడతాము. తీసుకున్న పిండి క్వాంటిటీ, బెల్లం క్వాంటిటీ చూసారుగా. చాలా బాగుంటుంది. వేడి మీద రద్దు చేయాలక్క. మా చెల్లి కూడా హ్యాండ్ వేసింది కావాలంటే, తనే చెప్పింది ఇట్లా చేయాలక్క అని. నాకైతే తెలియదు. వెల్లుల్లిపాయ పౌడర్ కూడా వేస్తున్నాము. లడ్డుకి పాకం అవసరం లేదు, బెల్లం కలిపితే సరిపోతుంది. నెక్స్ట్ దీన్ని తీసుకెళ్ళి దానిలో పోసేసుకొని లడ్డు చేద్దాము. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. కొంచెం ఉన్నాను ఒకసారి వేసేసి ఎంతో హెల్దీ అండి ఈ లడ్డు మాత్రము. లడ్డు చూసారు కదా ఎలా వచ్చిందో. వేడి మీదే చేయాలి. చేతులు ఎలా మండిపోతున్నాయో. అన్నీ ఇలానే ప్రిపేర్ చేసుకుందాము. చూడండి, మా చెల్లి లడ్డు చేసింది. లడ్డు రౌండ్గా రావాలంటే ఇది ఇట్లా మూడేళ్లలో ఇట్లా పెట్టి ఇట్లా ప్రెస్ చేస్తే రౌండ్గా వస్తుంది. ఇది షేప్ ఎలా వచ్చిందో. పిండిని ఇట్లా పెట్టేసి ఇట్లా అంటే ముద్దయిపోతుంది. చూసారు కదా లడ్డు ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఒక్కసారి ట్రై చేసి చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.